ఆర్ఎండ్బీ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. ట్రిపుల్ ఆర్తో పాటు రేడియల్ రోడ్లపై చర్చ. గాలి జనార్దన్ రెడ్డి సహా 4 దోషులు చెంచలగూడ జైలుకు తరలింపు. తీర్పును హైకోర్టులో అపీల్ చేస్తామన్న గాలి తరపు లాయర్. అమరావతిలో పలు సంస్థలకు 1050 ఎకరాల భూ కేటాయింపు. మంత్రి నారాయణ వెల్లడి. ఢిల్లీలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పోలీసుల వాహన తనిఖీలు. అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారి సమాచారం ఇవ్వాలన్న అధికారులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో తెగిపడ్డ విద్యుత్ కేబుల్. షార్ట్ సర్క్యూట్తో 5 బైకులు దగ్ధం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీ వర్షం. ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన. రేపటి మాక్ డ్రిల్ ఏర్పాట్లపై అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మధ్యప్రదేశ్లో శాంతి భద్రతలపై సమీక్షించామన్న సీఎం. నక్సలిజాన్ని ఎదుర్కోవటానికి టార్గెట్ పెట్టుకున్నట్టు వెల్లడి. బెంగాల్లో వక్ఫ్ అల్లర్ల బాధితులను కలిసిన సీఎం మమతా బెనర్జీ. 236 కుటుంబాలకు 1,20,000 చొప్పున సహాయం. గుజరాత్ సూరత్లో అగ్ని ప్రమాదం. మెటాస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు, అదుపు చేసిన సిబ్బంది.